అందరికీ నమస్కారం అండి. ఇది శ్రావణ మాసం సోమవారం ఇవాళ, పైగా పంచమండి. నేను గత కొంతకాలంగా చాలా సంవత్సరాలుగా చేసుకుంటున్న శివదేవుని కథ అనే ఒక నోము గురించి మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశానండి. శ్రీ శివదేవుని కథ ఈ పుస్తకం. ఇది ఇంచుమించు నేను గత 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా కూడా, మా మ్యారేజ్ అయ్యే 30 దాటింది. అప్పటి నుంచి కూడా మా రెండో అక్కయ్య గారు చెప్పారు, ఇది చేసుకుంటే చాలా మంచిది అని. ఆవిడ చేసేవారు. అందుకని ఈ శివదేవుని కథ శివుని ప్రార్థనతో మొదలవుతుందండి. సదాశివ ప్రార్థన అని. తర్వాత అష్టోత్తరం, కథ. ఈ కథ చాలా మహిమాన్వితమైందండి. అందుకు నా లైఫ్ కూడా నాకు ఉదాహరణ. ఎందుకంటే మేము కింద నుంచి మెట్లు ఎక్కి 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 ఈ స్టేజ్కి వచ్చాము ఆ దేవుణ్ణే నమ్ముకుని. నేను ప్రతి శ్రావణ మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసంలో 3 వారాలు, కార్తీక మాసంలో 3 వారాలు, మాఘమాసంలో 3 వారాలు ఇలా చేసుకుంటూ ఉండేదాన్ని. దీనికి పూజా విధానము అది శివుడి ఫోటో, 3 రకాల పువ్వులు, కొబ్బరికాయ, బెల్లం ముక్క, ఆవునే కానీ కొబ్బరి నూనె కానీ దీపం వెలిగించుకొని ఈ పూజ చేసుకుంటారండి. దీనికి నువ్వుల నూనె దీపం పెట్టకూడదేమో, మరి ఆ పుస్తకంలో అలా రాసి ఉంటుంది. ఆవునే దీపం పెట్టాలి అని, తప్పకుండా ఆవునేయతోటి పెట్టుకోవాలి అనేదే ఉంటుంది. ఈ శివదేవుని కథ, శివయ్య అనే బ్రాహ్మణుడు ఉంటాడు, రాజేశ్వరి ఆయన భార్య, వారికి 2 పిల్లలు, సదాశివుడు, దాక్షాయిని. వారు చాలా పేదరికంలో ఈ దరిద్ర బాధ భరించలేక ఆయన తిరుపతి వెళ్ళొస్తాను భార్యతో చెప్తే, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన ధనము సంపాదించుకుంటావా, నీకు ఒక కథ చెప్తాను వినమని ఆయన ఒక బ్రాహ్మణుల రూపంలో శివుడు వచ్చి చెప్పాడు అన్నట్లుగా ఉంటుందండి కథ. సీమంతిని అనే ఇల్లాలు ఈ సోమవార మహత్యాన్ని యజ్ఞవల్క మహాముని భార్యకు మైత్రేయి ద్వారా తెలుసుకుని ఆవిడ ఈ సదాశివుని ప్రార్థిస్తుంది, పూజ చేసుకుంటుంది. ఆమెకు ఇంద్రసేనుడు అనే మహారాజు గారి కొడుకైన చంద్రాంగదునితో వివాహం జరగడం అవన్నీ కూడా వివరంగా ఉంటాయండి. ఆమె భర్త ఒక కొలంలో పడిపోయి, ఒకరోజు చంద్రాంగదుడు తన వినోదపు చిలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై షికారు చేసిన సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో ములగడం, చంద్రాంగదుడు చనిపోవడం, అతడు కొట్టుకుని వెళ్ళిపోతుండగా నాగకన్యలు ఆయన్ని కాపాడడం, ఇవన్నీ ఇందులో కథ ఉంటుంది. ఈలోగా ఈవిడ పాపం సీమంతిని తన భర్త చనిపోవడంతో, అమ్మా తల్లి పార్వతీదేవి, నేను విడవకుండా ఆచరిస్తున్న శివదేవుని కథ చదువుకున్నాను, అయినా కూడా నాకెందుకు ఈ పరీక్ష, నా భర్తను కాపాడు తల్లి అని కోరుకోవడం, ఆమె భర్త బ్రతికి మళ్ళీ రావడం, దేశ ప్రజలందరూ కూడా సీమంతిని, చంద్రాంగదులకు ఈ సోమవార వ్రత ప్రభావం గురించి, శివుని గురించి తెలియజేయడం, భర్త బతకడం వలన కారణం ఈ శివదేవుని కథ అన్నట్టుగా ఈ కథలో మనకు వివరంగా ఉంటుందండి. అసలు చాలా మహిమాన్వితమైనది అనేది చాలా నాకు కూడా అర్థమవడమే కాదు, మేము కూడా అంచెలంచెలుగా డౌన్ స్టేజ్ నుంచి కొంచెం కొంచెం పైకి ఈ మాత్రంగా వచ్చామంటే, నా ఉద్యోగం కూడా అసలు ఆ శివునికి ప్రతి వారం కూడా నేను 2 సార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళి అది సక్సెస్ కాకపోవడంతో నేను పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసి, టిఫిన్ కానీ భోజనం కానీ చేసి పొద్దున్నే ఈ శివదేవుని కథ అది చదువుకునేదానండి. అలా 1 ఇయర్ చేసుకున్న తర్వాత పెళ్ళయ్యాక నాకు అప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది. నాకంతా కూడా ఈ శివదేవుని కథ మహిమ వలన అని నేను చాలా రోజులుగా నేను ఎప్పుడూ అలాగే భావించుకుని ఆయనకే పూజ చేసుకుంటానండి. ఇప్పటివరకు కూడా నేను సోమవారాలు శివునికి పూజ చేసుకోవడమే కాదు,
ఈ శివదేవుని కథ ప్రతి సంవత్సరము కూడా ఒక 3 వారాలు చేసి వదిలేయకూడదండి. అలా వదిలేసినందువలన కదా మళ్ళీ చిగురిని ఏమని చెప్తారు. ఈ శివయ్య ఈ బ్రాహ్మణుని చెప్పిన పూజను పూర్తి చేసి ఎంతో ధనాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు శివుణ్ణి మర్చిపోయారు. మళ్ళీ వాళ్ళకు వచ్చిన డబ్బు, బంగారాలు, ఆస్తులు అన్నీ కూడా తరిగిపోయాయి. మళ్ళీ దరిద్ర దశలోకి శివయ్య వెళ్ళిపోవడం, భార్యకు మళ్ళీ భిక్షాటనకు వెళ్ళి ఈయన భార్యకు కథ వినమని చెప్తే ఆమె రానంటే ఆమె అంధురాలు అవ్వడం, తప్పులు లెంపలు వేసుకోమని భార్యకు మందలించి మళ్ళీ కథ మొదలెట్టిన తర్వాతే మళ్ళీ పోయిన ఐశ్వర్యము కలిగింది. ఆనాటి నుండి ప్రతి సోమవారం దంపతులతో పాటు ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తొలతూగుతున్నారు. కాబట్టి సోమవార వ్రతం శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖాలు పరమందు మోక్షము పొందుతారు అని దీని సారాంశం అండి. ఈ శివదేవుని కథ ప్రొద్దున్నే ఉదయమే లేచి మనం అన్ని ఇంట్లో పనులు పూజ చేసుకుని దీనికి తయారు చేయవలసిన ప్రసాదం అంటూ ఏమీ ఉండదు. కొబ్బరికాయ, బెల్లం ముక్క, అరటిపళ్ళు. మనం పూజా విధానం మారేడు దళాలు తెచ్చుకుని చక్కగా శివుడికి 3 రకాల పువ్వులతో భక్తిగా సంకల్పం చెప్పుకొని పసుపు వినాయకుడిని చేసుకుని ఆవు నెయ్యి దీపం పెట్టుకుని పూజ చక్కగా చేసుకొని కథ చదివి అక్షింతలు వేసుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి, బెల్లం ముక్కలు ఇంట్లో అందరం తినాలి. అక్షింతలు తల మీద వేసుకోవాలి. తీర్థ ప్రసాదాలన్నీ స్వీకరించాలి అని అందులో రాసి ఉంటుందండి. అంతేనండి. దీనికి పెద్దగా ప్రసాదాలు కష్టపడ్డాలి ఇవేమీ ఉండదు. కాబట్టి ప్రతి వారం కూడా చేసుకోదగ్గట్టుగానే ఉంటుంది. మహిమ అయితే చాలా ఎక్కువ అండి. చాలా మహిమాన్వితమైన ఈ శివదేవుని కథ చాలా మంచిది. మీరు కూడా చేసుకోండి. ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.